వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ విగ్రహం స్థానక భంగిమలో ఎందుకుంటుంది? ఏంటి ప్రత్యేకత? బాగుందమ్మా. అంటే నిలబడి లోకంలో సాధారణంగా ఎవరైనా ఇంటికి వచ్చారనుకోమ్మా, ఇంటికి వచ్చిన తర్వాత నిలబడి కొద్దిసేపు మాట్లాడుకుందాం ఇద్దరం అని అంటామా? కూర్చోండి అంటాం. ఎవరైనా ఏ సంప్రదాయం తెలిసిన వారైనా మొట్టమొదట ఎవరైనా ఇంటికి వస్తే మనకున్నంతలో వచ్చి కూర్చోండి అంటాం. ఏదో మంచినీళ్ళు లాంటిది ఏదో ఇస్తాం, గౌరవం చేస్తాం ఎవరికైనా. కానీ మరి పాపం వెంకటేశ్వర స్వామి వారికి ఇన్ని యుగాల నుంచి పాపం ఆ మహానుభావుడు ఇన్ని వేల సంవత్సరాల నుంచి అలాగే నిలబడే ఉంటున్నాడు. కూర్చోవచ్చు కదా, కూర్చొని భక్తుల్ని కాపాడటం చేయొచ్చు కదా. అలా నిలబడి ఎందుకున్నాడు వెంకటేశ్వర స్వామి అని ప్రశ్న వేసుకున్నట్ట అన్నమాచార్యుల వారు. మనందరికీ ప్రశ్న వస్తే ఎందుకబ్బా అని మనం అది చూస్తాం, ఆ పుస్తకం చూస్తాం, ఈ పుస్తకం చూస్తాం. ఎందుకంటే అన్నమాచార్యుల వారి ప్రశ్న వేస్తే ఆయనకి జవాబు దొరికింది. ఎందుకంటే ఆ తిరుమల తిరుపతి యొక్క ఆస్థాన కవి, అంతకంటే గొప్ప కవి ఇంకొకడు లేడు. మొత్తం వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార రహస్యాల్ని మొత్తం మనకి తెలియాలంటే అన్నమాచార్యుల వారి యొక్క ఆ 32,000 సంకీర్తనలు, ఇప్పటికి మనకు సుమారుగా ఒక 15,000 సంకీర్తనల వరకు మనకు దొరుకుతున్నాయి. అవి గనక వెతికితే మొత్తం వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార రహస్యాలు, ఆయన యొక్క చరిత్రలో మనకి తెలియనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు దొరికిపోతాయి. సరే, ఇంతకీ ఎందుకు నిలబడ్డాడు అని అంటే, లోకంలో మనందరినీ కూడా నిలబెట్టడానికి ఆయన నిలబడ్డాడు. చూడండి ఎట్లాంటి మహానుభావుడు. తానే ప్రశ్న వేసుకొని తానే జవాబు చెప్పాడు అన్నమయ్య. లోకంలో మనందరినీ నిలబెట్టడానికి. ఇప్పుడు చూడ, నిలబెట్టడం ఎంత గొప్ప జాతీయం అమ్మా. నిలబెట్టడం అంటే ఏంటమ్మా అంటే మన జీవితంలో ఒక కుదురుగా, ఒక స్థిరంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించటానికి, మనందరినీ నిలబెట్టడానికి. అంటే తనను ఎవరైతే నమ్ముకుంటారో గోవిందా, ఆయన నామాల్లో ఏ నామం పిలిచినా పిలవకపోయినా గోవిందా గోవిందా అంటుంటారు. ఇప్పటికి కూడా కొంతమంది గోవిందా అని అనలేక గోవిందా గోహిందా అంటారు. చూడండి, గో ఇందా, ఇందా అచ్చుల్లో ఈ, నిజానికి అర్థం లేదు. అది గోవిందా గోవిందా అనకూడదు, ఏమనాలి? గోవిందా అనాలి. గోవిందా అంటే విందా అంటే రక్షించేట. గో అంటే ఆవులు, ఆవుల్ని విందతి సంస్కృతంలో వకార ఇకారాలు. ఆవుల్ని రక్షించే ఓ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమైనటువంటి ఓ వెంకటేశ్వర నీకు నమస్కారం. ఎందుకంటే ఆ 7 రోజులు ఘోరంగా ఆ వర్షం ఆ ఇంద్రుడు కల్పిస్తూ ఉంటే ఆ కొండని, ఆ గోవర్ధన పర్వతాన్ని అలాగా చిటికెన వేలి మీద ఎత్తి మొత్తం అందరినీ కూడా, గోగణాల్ని అంటే గోగణ రూపంలో ఉన్నటువంటి సమస్త జనుల్ని రక్షించినటువంటి వాడు. అంటే కొండలాంటి కష్టం మీద పడుతుంటే ఆ కష్టం నుంచి తన చిటికెన వేలుతోటి పైకెత్తేసాడు. అంటే నన్ను నమ్ముకుంటే మీకు ఎటువంటి కష్టం నేను లేకుండా చేస్తాను అని చెప్పడానికి అది ప్రతీకాత్మకం. ఎంత కొండలాంటి కష్టమైనా నా దగ్గరికి వచ్చేసరికి ఉండదు సుమా. అందుకే కొండ మీద ఉన్నాడు ఆ మహానుభావుడు. అందువల్ల అటువంటి వాడు కాబట్టి అన్ని నామాల్లోకి చాలా ఇష్టమైన నామం అంటే ఆయనకి గోవిందా గోవిందా. దాన్ని ఎలా పిలిచినా సరే, ఇప్పుడు పిల్లవాడు మ్యా అని చిన్న పిల్లలతో పిలుస్తున్నాడు అనుకో, వాడు అమ్మ అని పిలవక్కర్లా, మా అంటే చాలు అమ్మ నన్నే పిలుస్తున్నాడు అనుకుంటుంది. ఆ రకంగానే గోవిందాన్ని తప్పు స్వరంతో పలికినా కూడా ఆ స్వామి అంతగా పరవశించిపోతాట. అందుకే ఇప్పటికీ కూడా తిరుమలలో కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, ఆ నామాన్నే తలుచుకుంటుంటారు. స్వామివారి సన్నిధిలో తలుచుకుంటుంటారు, స్వామివారిని చూస్తూ కూడా తలుచుకుంటూ ఉంటుంటారు. కాబట్టి ఆయన ఎందుకు నిలబడి ఉన్నాడంటే, నిలబడి ఈ లోకాలన్నిటినీ నిలబెట్టడానికి, అందువల్ల నిలబడ్డాడు.